ఈ లోకంలో మనము జీవిస్తున్నాము కనుక మనకి ఎన్నో అవమానాలు, నిందలు, బాధలు, బలహీనతలు మనకు వస్తూ ఉంటాయి. దేవుని బిడ్డలని మనము వాటి నుంచి మనము తొలగిపోవాలంటే దేవుని యొక్క వాక్యానుసారంగా మనము జీవించాలి. ఒక ప్రత్యేకించే బిడ్డలుగా మనము జీవించాలి. అది ఎలా జీవించాలంటే దేవుని మాటలకు మనము లోబడాలి. ఆ మాటల ప్రకారం మనము జీవించాలి. నేను పాపములోనే దిగిపోయి ఉన్నాను ప్రభు అని ప్రభువు ముందు మనము ఒప్పుకోవాలి. ఒప్పుకున్నప్పుడు ఆ యొక్క చెడు అలవాట్లన్నీ దేవుడు తీసివేస్తాడు. దేవుని బిడ్డలైన మనము ఈ లోకానుసారంగా పాపపు లోకంలో జీవిస్తున్నాము కనుక ఈ లోకంలో ఉన్నటువంటి అలవాట్లన్నీ మనం ఒకటినొకటి తీసివేసుకొని దేవునికి ఇష్టమైన బిడ్డలుగా, దేవునికి ఇష్టానుసారంగా, వాక్యానుసారంగా మనము జీవించాలి. బైబిల్లో ఉన్నటువంటి మాటలు ఎన్ని చెప్పినా కూడా మనం వినలేని పరిస్థితిలోనే మనం ఉంటున్నాము. అంటే ఇంకా లోతైన పాపములోనే మనము దిగిపోతున్నాము. మనము పాపాలకి మనం అలవాటు పడి మనము మంచివాడిలోకి మారలేకపోతున్నాము. పాపాలని వీటినన్నిటిని మనము విడిచిపెట్టుకొని యథార్థవంతులుగా మనము ఉండాలి. ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, బలహీనతలు వచ్చినా, రోగాలు వచ్చినా ఎల్లవేళలా దేవుణ్ణి మనం మర్చిపోకుండా దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనము జీవించాలి. దేవుని బిడ్డలారా, దేవుని మాటలు మనం పలకలేకపోతున్నాము. దేవుని మాటల ప్రకారం మనము జీవించలేకపోతున్నాము. ఎందుకనగా అంటే ఈ లోకానికి మనం అలవాటు పడిపోయే వారిగా ఉంటున్నాము. ఈ లోకానుసారంగా మనము జీవించే వారిగా ఉంటున్నాము. ఈ లోకానుసారంగా ఈ లోకంలో ఉన్నటువంటి అలవాట్లకు మనము కూరకపోయి ఆ మాటల ప్రకారం మనము జీవించేవారిగా, దేవునికి వ్యతిరేకంగా మనము జీవించేవారిగా ఉన్నాము. దేవుని కొరకు మనము కనిపెట్టుకునేవారిగా ఉండాలి. దేవుని మాటల ప్రకారం మనము కనిపెట్టుకొని ఆ మాటల ప్రకారం మనము జీవించేవారిగా మనం ఉండాలి. దేవుని బిడ్డలారా, మనం ఈ లోకానుసారంగా జీవిస్తున్నాము కనుక దేవుని బిడ్డలారా, దేవుడు మన దృష్టిలో కోపగించుకునేవాడిగా దేవుడు ఉంటాడు. ఎందుకు మన మీద దేవుడు ప్రేమించాలిగా ఎందుకో కోపగించుకున్నాడంటే దేవుని మాటలు మనం వినకుండా ఇష్టానుసారంగా ఈ లోకానుసారంగా మనము జీవించే వారిగా మనం ఉంటున్నాము. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్.